హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్సిమర్చలు. ఈరోజు మన వీడియోలో దోసకాయ పచ్చడి చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా రకాలుగా చేస్తూనే ఉంటాం కదండి, పచ్చి ముక్కలతో కూడా చేస్తారు. ఒక్కసారి ఈ పద్ధతిలో కూడా ట్రై చేసి చూడండి, ఇంకెప్పుడు ఇలానే చేస్తారు, అంత బాగుంటుంది. వేడి వేడి అన్నంలో తింటే మహా అద్భుతంగా ఉంటుంది. దోసకాయ పచ్చడికి దోసకాయ పెద్దది ఒకటి తీసుకున్నానండి. ఒకవేళ చిన్నవైతే కనుక 2 తీసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకోవాలి, కొంచెం పెద్ద ముక్కలుగానే పచ్చడి కాబట్టి. అలాగే దోసకాయతో మీరు పచ్చడి, పప్పు, ఇగురు ఏం చేయాలి అనుకున్నా సరే ముక్క గింజలు 2 చేదుగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఒక్కొక్కసారి చేదు ఉంటాయి. గింజలు చేదుంటే కనుక గింజలు తీసేసి కట్ చేసుకోవచ్చు, చేదు లేకపోతే గింజలతో సహా వేసుకోవచ్చు. దోసకాయ కొనేటప్పుడు ఈ రంగులో ఉన్నది తీసుకుంటే మీకు మ్యాక్సిమం చేదు లేకుండానే ఉంటుంది. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 స్పూన్ వేరుశెనగ గుళ్ళు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి వేగడానికి కాస్త టైం పడుతుందండి. ఇవి సగం వేగాక 1.5 స్పూన్ మినప్పప్పు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు 2 సమానంగా వేగుతాయి. మీ దగ్గర పొట్టు మినప్పప్పు లేకపోతే ఛాయ్ మినప్పప్పు అయినా వేసుకోవచ్చు. చూడండి, ఇలా బాగా వేగినాయి కదా, ఈ రంగు రావాలి. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. నేను ఒక 10 కాయల వరకు తీసుకున్నానండి, ఎందుకంటే ఈ పచ్చడి కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది. కారం తక్కువ తినే వాళ్ళైతే తగ్గించి వేసుకోవచ్చు. ఇలాంటి రోటి పచ్చళ్ళు కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది. చూడండి, ఇవి కూడా ఇలా వేగినాయి కదా, ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో దోసకాయ ముక్కలు వేయించుకోవడానికి సరిపడా నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు అలాగే టమాటో ముక్కలు కూడా వేసుకోవాలి. మీడియం సైజ్ టమాటో ఒకటి తీసుకున్నాను. టమాటో ఎక్కువ పట్టదండి, ఒక్కటైతే సరిపోతుంది. అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. మూత పెట్టాల్సిన అవసరం ఉండదండి, మూత పెడితే మెత్తని పేస్ట్లా అయిపోతాయి. అలాగే ఇవి మగ్గేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి, ఇలా బాగా మగ్గినాయి కదా, ఇలా మగ్గితే సరిపోతుంది. దోసకాయ ముక్కల్లో నీరు ఉంటుందండి, ఆ నీరు తగ్గేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, బాగా చల్లారాలి. ఇవి బాగా చల్లారినాయండి. ఇప్పుడు పచ్చడి చేసుకుందాం. ముందుగా మిక్సీ జార్లో మనం వేయించుకున్న వేరుశెనగ గుళ్ళు, మినప్పప్పు, పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అందులోనే 1/2 స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, 3 వెల్లుల్లి రేఖలు, కొద్దిగా చింతపండు వేసుకోవాలి. చింతపండు ఎక్కువ పట్టదు, ఎందుకంటే దోసకాయ కొంచెం పులుపు ఉంటుంది, అందులో టమాటో కూడా ఉంది కాబట్టి తక్కువే పడుతుంది. ఇలా ఇవన్నీ వేసి కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇది ఇలా మిక్సీ పట్టుకున్నాక మనం ముందుగా మగ్గించుకున్న దోసకాయ, టమాటో ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసి కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మరి మెత్తని పేస్ట్లా ఉండకూడదు, అక్కడక్కడ దోసకాయ ముక్కలు కనిపించేలా ఉంటే బాగుంటుంది. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. కొన్ని పచ్చళ్ళకి పోపు లేకపోయినా కూడా బాగుంటుంది, కానీ దీనికి ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక 1/2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. అలాగే వీటితో పాటుగా కచ్చాపచ్చాగా దంచిన 3 వెల్లుల్లి రేఖలు కూడా వేసి వేయించుకోవాలి. పోపు ఇలా బాగా వేగాక చివరిలో ఎండుమిర్చి ముక్కలు అలాగే కొంచెం కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మనం వెల్లుల్లి 3 పచ్చళ్ళలో వేసామండి, ఒక 3 పోపులో వేసాము, బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసి కలుపుకోవాలి. ఇంతేనండి, దోసకాయ పచ్చడి తయారైంది. చాలా చాలా బాగుంటుంది, నిజంగా అమృతంలా ఉంటుంది. ఇంత బాగుంటుందా అనుకుంటారు మీరు కూడా. ఇది అన్నంతో పాటు టిఫిన్స్లోకి కూడా తినచ్చు. బయట 1 రోజు వరకు ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 రోజుల వరకు ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.